తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయన అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి పదవి విషయంలో రాజగోపాల్ రెడ్డి ఈసారి మరింత ఘాటుగా స్పందించారు. నాకు అడుక్కోవడం రాదు, సమయం వస్తే లాక్కుంటా. ఇచ్చిన మాట ప్రకారం నాకు మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నా టార్గెట్ నేరుగా ముఖ్యమంత్రి పదవే. మంత్రిని కాకపోతే డైరెక్ట్ గా సీఎంనే అవుతా అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసినవి కావడంతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి వీధిన పడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంపై ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రాజగోపాల్ రెడ్డి కేవలం అసంతృప్తి వెళ్లగక్కడమే కాకుండా తన తరఫున ఒక లాబీని సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి నిరంతరం టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన తన నివాసంలో కొందరు కీలక నేతలతో రహస్యంగా భేటీ అయ్యారని, అవసరమైతే అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక వర్గంగా ఏర్పడదామనే ప్రతిపాదన తెచ్చారని ప్రచారం జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహంపై రెండు రకాల చర్చలుగా సాగుతున్నాయి. కేబినెట్ విస్తరణ జరగబోతున్న తరుణంలో అధిష్టానాన్ని భయపెట్టి తన బెర్త్ ఖరారు చేసుకోవడమే ఆయన ప్రధాన ఉద్దేశమని కొందరు భావిస్తున్నారు. గతంలో కూడా ఆయన ఇలాగే అసమ్మతి వ్యక్తం చేసి పార్టీ మారారు. ఇప్పుడు కూడా ఆయన ఇతర ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారా అనే అనుమానాలు కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్నే సవాల్ చేయడాన్ని సీఎం వర్గం తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీలో క్రమశిక్షణ అందరికీ ఒకటే. సీనియర్ అని చూసి విస్మరిస్తే రేపు మిగిలిన వారు కూడా అదే బాట పడతారు. కాబట్టి ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నాలు విఫలమైతే కఠిన చర్యలు తీసుకోవడమే మేలు అని రేవంత్ సన్నిహితులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయనపై వేటు వేస్తే అది పార్టీలో ఇతరులకు ఒక వార్నింగ్ అవుతుందనేది వారి వ్యూహం అంటున్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి బలమైన నేత అనడంలో సందేహం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయనకు ఆయన సోదరుడు వెంకటరెడ్డికి ఉన్న పట్టు పార్టీకి పెద్ద బలం. కానీ అదే సమయంలో ఆయన చేస్తున్న బహిరంగ విమర్శలు పార్టీ ఇమేజ్ ను దెబ్బతీస్తూ బలహీనతగా మారుతున్నాయి అనేది కూడా వాస్తవం అంటున్నారు పార్టీలోని అగ్ర నేతలు. ఇప్పటి వరకు ఆయన తీరును భరిస్తూ వచ్చిన అధిష్టానం ఇప్పుడు పరిస్థితి చేతులు దాటిపోతుందని భావిస్తుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని బలహీనపరిచేలా ఉన్నాయని హైకమాండ్ నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. రాజగోపాల్ రెడ్డి గత కొద్ది రోజులుగా చేస్తున్న సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలతో ఆయన జరుపుతున్న రహస్య భేటీలపై హైకమాండ్ కు పూర్తి స్థాయి నివేదిక అందినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా వారు ఎంతటి వారైనా సహించేది లేదని కేంద్ర పెద్దలు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీ భేటీ అనంతరం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి మా పార్టీ సీనియర్ నేత. ఆయనకు ఏవైనా అభ్యంతరాలుంటే పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలి కానీ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. త్వరలోనే ఆయనను పిలిపించి మాట్లాడుతాం. ఆయన సమస్యలు ఏంటో తెలుసుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు. పిసిసి చీఫ్ చేసిన ఈ ప్రకటన రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్న ఫైనల్ వార్నింగ్ గా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలుత ఆయనతో చర్చించి మంత్రి పదవి లేదా ఇతర నామినేటెడ్ పోస్టుల విషయంలో హామీ ఇచ్చి దారికి తెచ్చుకోవడం. చర్చలు విఫలమైతే పార్టీ లైన్ దాటినందుకు గాను షోకాజ్ నోటీసులు జారీ చేయడం లేదా సస్పెన్షన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడకూడదని అధిష్టానం నిర్ణయించుకుంది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికల విజయంతో కాంగ్రెస్ జోరు మీదుంటే రాజగోపాల్ రెడ్డి రూపంలో వచ్చిన ఈ సంక్షోభం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పిసిసి పిలుపునకు రాజగోపాల్ రెడ్డి ఎలా స్పందిస్తారు? ఆయన తన దూకుడును తగ్గించుకుంటారా లేక తన సీఎం కుర్చీ టార్గెట్ తో ముందుకు వెళతారా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.